అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషలకు నువ్వేంటో తెలుస్తుంది. ఒకవేళ ఓడిపోతే, అపజయం పొందితే నీ శ్రేయోభిలాషలెవరో నీకు తెలుస్తుంది. మనిషి ఎప్పుడూ పూర్తిగా ముక్కుసూటిగా ఉండకూడదు. ఎందుకో తెలుసా? ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే, వంగిపోయే దర్భలు కాదు. కాబట్టి కొన్నిసార్లు వంగటం కూడా మంచిదే. ఎవ్వడు ఎలాంటి స్వార్థమూ లేకుండా మరొకడితో జత కట్టడు. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెబితే దాన్ని నమ్మేవాడే శుద్ధ అప్రయోజకుడవుతాడు. గుర్తుంచుకో. బలం ఉండి లాభం లేదు. తెలివి దానికి తోడుకు లేకపోతే, జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మిమ్మల్ని ఓడించగలరండి. గుర్తుంచుకోండి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. తర్వాత గడ్డి పూచలా తీసిపడేస్తారు. ఈ 3 ప్రశ్నలు మీకు మీరు వేసుకుంటే ఏ పని మొదలు పెట్టవద్దు. ఎందుకు ఈ పని చేస్తున్నాను అని ఆలోచించండి. దీనివల్ల ఫలితం ఏంటి అని ఆలోచించండి. ఇందులో విజయం సాధించగలనా ఆలోచించండి. కాబట్టి ఈ 3 ప్రశ్నలు మీకు మీరు వేసుకొని ఒక పనిని ప్రారంభించండి. మరి అంత నిజాయితీ ఉండడం కూడా మంచిది కాదేమో మిత్రమా. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిఠారుగా సాఫీగా ఉన్న చెట్టునే కదా, వంకరగా ఉన్నదాన్ని కాదు కదా. ఎందుకు ఈ పని చేస్తున్నాను, దీనివల్ల ఫలితం ఏంటి, ఇందులో విజయం సాధించగలనా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ ఆలోచనలు బట్టి ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టవద్దు. అన్ని పనులు చెడగొట్టి నీకు నువ్వే చెడగొట్టుకున్నవాని అవుతావు. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. నీ బలాన్ని తగ్గించుకుంటావో లేదా శత్రువు బలాన్ని పెంచుకుంటావో నీ ఇష్టం. తెలివైన వాడు ఎప్పుడూ తమ ఆర్థిక విషయాలను ఎవ్వరితోనూ పంచుకోరు. అలా పంచుకున్నవాడు మూర్ఖుడే అవుతాడు. తనకి తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఎవ్వరి నుంచి ఏది ఆశించకు మిత్రమా, అది నీ ఆనందాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువని కాపాడుతుందని గుర్తుంచుకో. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తే నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఏమీ ఆశించకు, ఏమీ ఊహించుకోకు, ఎవరిని ఏది అడగకు, ఏది కోరకు. అలా వదిలి అంతా జరగాల్సింది జరుగుతుంది. అది నీ మంచికే అవుతుంది. ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా ప్రశాంతంగా బ్రతకాలని ఆలోచన చాలా మంచిది, చాలా విలువైనది కూడా. మనిషిని నమ్మడం అంత దౌర్భాగ్యం వేరేది లేదు. దేవుణ్ణి నమ్ముకోవడం అంత సౌభాగ్యం మరొకటి లేదు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేనివారి అనే మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు. నటించే బంధాలు శాశ్వతం కావు. నటించే వారిని నమ్మకు, నువ్వు నటించకు. ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే చాలా మంచిది. దానికి మించిన ఆనందం వేరొకటి లేదు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజ స్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయట పెట్టేలా చేస్తుంది, బయట పెట్టేస్తుంది కూడా. నీ వద్ద లేనిదాన్ని నీవు పోగొట్టుకోలేవు. నీది కానిదాన్ని నీ వద్ద ఎప్పుడూ ఉంచుకోలేవు. నీ వద్ద ఉండాలని అనుకోని దాన్ని నువ్వు ఎప్పుడు కూడా పట్టుకొని ఆపలేవని గుర్తుంచుకో. జీవితంలో 100 కష్టాలు ఉన్నా భగవంతుడు ఉన్నాడని నమ్మేవారికి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారుతుంది.
నువ్వు అవసరమని అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. కాబట్టి ఓపికగా ఎదురు చూడ. తప్పకుండా నీ అవసరం వేరే వాళ్ళకి తెలుస్తుంది. ఇదే కాలం ఇచ్చే అంతిమ తీర్పు. అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది. బలహీనుడు తన బలాన్ని తెలుసుకొని తిరగబడితే భయపెట్టి బతికే వాళ్ళ పరిస్థితి నాశనమవుతుంది. సర్వనాశనమే అవుతుంది. జ్ఞానం ఉన్న వారితో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విజ్ఞతను నువ్వే కోల్పోతావు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో, ఎదిగిన తర్వాత నోటిని మూసుకోవాలి. ఇదే జీవిత రహస్యం. 100 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినోడివే, 100 చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా మంచోడివే. జనానికి నీ గతంతో పని లేదు, ప్రస్తుతం మాత్రమే అవసరం, ప్రస్తుతం మాత్రమే చూస్తారు కూడా. శరీర సుఖాల కోసం, అశాశ్వతమైన బంధాల కోసం శాశ్వత నిద్రలోకి జారే వరకు పాకులాడుతూ క్షణమొక నరకంగా, బ్రతుకొక భారంగా జీవనం సాగిస్తున్న జీవత్సమే మనిషి. కాబట్టి అలా జీవత్సవంగా ఉండకుండా నీ యొక్క జీవితాన్ని సంతోషంగా జీవించు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితం ఎంత విచిత్రమో కదా. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. ఇదేం విచిత్రమో. డబ్బు ఉందని ఖర్చుల్ని, బలం ఉందని శత్రువులని ఎప్పుడు కూడా పెంచుకోవద్దు. కాలంతో పాటు మౌనంగా ఉండి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు పలకరిస్తే గాని పలకని బంధాలేవో, నీ పలుకు కోసం ఎదురు చూసి తప్పించే బంధాలేవో అని నీకే అర్థమవుతుంది. కష్టపడి పని చేయటానికి ఎప్పుడూ సిగ్గుపడవద్దు. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడి ఉన్న వాళ్ళ ఆకలికి, కానీ మనల్ని చూసి హేళన చేసేవారికి కాదు కదా. ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చేసినా అది ద్రోహమవుతుంది. మీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు మీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, మార్పు కూడా కోరుకుంటారు. అవసరం కోసం స్నేహాలు, అవసరం తీరాక మోసాలు, ఆగలేక పెళ్ళిళ్ళు, ఆశ తీరాక అక్రమ సంబంధాలు, ఆపద వస్తే బంధాలు, అవి తీరితే బండరాలు. ఇలా అయిపోయింది మనిషి నైజం. అలాంటి మనుషుల్ని గుర్తించి కాస్త దూరంగా ఉండు మిత్రమా. జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు. నటించడం రాలేదనుకో, ఒంటరిగా బ్రతకాల్సిందే, ఒంటరివిగా మిగిలిపోవాల్సిందే. సొంత వాళ్ళు, చుట్టుపక్కల జనాలు ఎంత అవమానిస్తున్నా మౌనంగా ఉండు. నీ మౌనమే ఏదో ఒకరోజు తిరిగి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు కోసం ఎదురుచూడు. జీవితం నిజాయితీపరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుందని గుర్తుంచుకో. జీవితం నిజాయితీపరుణ్ణి ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. ఇదే ఈ లోకం తీరు. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరుంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. ప్రేమంటే తల్లిదండ్రులకు తెలియని వ్యక్తికి పిల్లలు పరిచయం చేయడం, పెళ్ళంటే పిల్లలకు తెలియని వ్యక్తిని తల్లిదండ్రులు పరిచయం చేయడం. జీవితంలో ఎవరి నుండి ఏది ఆశించకూడదు, అది నీ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది. ఎవరి కోసం ఎక్కువ ఎదురు చూడకు, అది నీ స్థాయి విలువను తగ్గిస్తాయని గుర్తుంచుకో. డబ్బుంటే నలుగురికి దానం చెయ్యి, మంచి హోదా ఉంటే నలుగురికి జీవనోపాధి కల్పించు, మంచి పరపతి ఉంటే నలుగురికి మాట సాయం చెయ్యి. ఇవేవీ లేకుంటే కనీసం నలుగురికి మంచి చెప్పు, లేకుంటే మౌనంగా ఉండు. అంతేకాని ఎవరికి అపకారం చేయకు, ఎవరితోనూ అహంకారంగా ప్రవర్తించకు.
ఈ సృష్టిలో మనిషిని మనిషిలా చూసేది ప్రకృతి మాత్రమే. కులం, మతం, ప్రాంతం భేదాలు లేకుండా నీరు, గాలి, ఆహారం అందిస్తుంది. ఎవరినైనా తనలో కలిపేసుకుంటుంది ఈ సృష్టి. ఇతరులు నీకు ఉన్నదని అసూయపడరు, నీకున్నది వారికి లేదని అసూయపడతారు. ఎవరిని చిత్తు కాగితంలా చూడకు, రేపు ఆ కాగితం గాలిపటమైతే తల ఎత్తుకుని చూడాల్సి వస్తుందని గుర్తుంచుకో. అవసరం, అవకాశం, అవమానం చాలానే నేర్పిస్తాయి మనిషికి. విన్నారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియపరచండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.